హాయ్ అండి. ఆహ్, పంజాబ్ అయితే ఒక మంచి విజయం సాధించింది. ఈ సంవత్సరం అయితే మంచి విజయాలతోటి అయితే ముందుకెళ్తుంది. పంజాబ్ అయితే శ్రేయస్ అయ్యర్ లక్కీ హ్యాండ్. మనకు తెలిసిందే కదా! కేకేఆర్ తోటి కెప్టెన్ చేసినప్పుడు కప్పులు గెలిపించాడు. దాని కారణంగా అయితే అతను ఉంచుకోలేదు. వాళ్ళైతే రిటైన్ చేసుకోలేదు కేకేఆర్ అయితే. కొన్ని కారణాల వల్ల అయితే. అందులోనూ శ్రేయస్ అయ్యరే బయటకొచ్చాడు మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే కెప్టెన్‌గా గెలిచినప్పటికీ ఎక్కువ ప్రయారిటీ గంభీర్‌కి ఇవ్వడం చూసాం. గంభీరే టీం మొత్తం గెలిపించినట్టయితే రావడంతోటి అతనైతే ఇక్కడ నాకు విలువ లేదన్నట్టుగా అయితే బయటకొచ్చేసాడు. సరే ఏదేమైనప్పటికైతే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 171 పరుగులు ఎల్ఎస్‌జీ చేసింది. చాలా తక్కువ స్కోరు. మళ్ళీ సేమ్ పంత్ విఫలమవుతా ఉన్నాడు. ఏందో వాళ్ళ ఓనర్ వచ్చి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు అప్పుడే. మరి ఎందుకంటే ఆ షాట్ ఎందుకు ఆడాడని అడుగుతున్నాడేమో తెలీదు గానీ, సరే పూరన్ మంచిగానే ఆడాడు. పూరన్ మంచి ఫామ్‌లోనే కనిపిస్తున్నాడు. మిగతా ఆయుష్ బదాని మిగతా వాళ్ళందరూ పెద్దగా అసలుకి ఫామ్‌లో కనిపించలేదు. అందరూ కూడా ఇంతకుముందు ఏదైతే మన టీం మీద ఆడారో, మన ఎస్ఆర్‌హెచ్ పైన ఆడారో పెద్దగా ఆడలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మిచెల్ మార్ష్ డకౌట్ కావడం, తర్వాత మార్కరమ్ స్లోగా ఆడడం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద స్కోర్ అయితే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. దాని కారణంగా అయితే హర్షదీప్ సింగ్ ఒక 3 వికెట్లు తీసుకున్నప్పుడు ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ 171 అయితే ఆ పిచ్ పైన పర్లేదనిపించింది. కానీ ఇక్కడైతే వన్ సైడ్ వేసారు మ్యాచ్ని అయితే. ప్రభు సిమ్రాన్ ఫస్ట్ 2 మ్యాచ్లు పెద్దగా ఆడలేదు. కానీ ఈ మ్యాచ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఆడి మ్యాచ్ని అయితే గెలిపించేశాడు ప్రభు సిమ్రాన్ అయితే. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అతను ఈ సంవత్సరం ఎలా ఉందంటే మొత్తం ఏది పట్టుకున్న బంగారంలా కనిపిస్తూ ఉంది. ఆ రోజు ఏదైతే ఛాంపియన్ ట్రోఫీలో అతను మిస్ అయ్యి మళ్ళీ తర్వాత టీంలోకి వచ్చాడు ప్లేయింగ్ లెవెన్లోకి. లాస్ట్ మినిట్లో కోహ్లీకి కొంచెం ఇంజురీ కావడంతో అక్కడి నుంచి అదృష్టం పట్టుకుందండి. ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక్కడ చూస్తే ఈ ప్రతి మ్యాచ్ ఆడడం చూసాం ఎక్స్ట్రాడినరీ తోటి. మీరు చూసుకుంటే వచ్చాడు 30 బాల్లో 52 పరుగులు చేశాడు. 4 సిక్స్లు 3 ఫోర్లు తోటి ఎక్కడ కూడా స్ట్రైక్ రేట్ తగ్గనివ్వకుండా ఆడడం చూసాం. ఆ తర్వాత నేహల్ వదేరా వచ్చాడు, మంచిగా ఆడడం చూసాం. 4 సిక్స్లు చాలా ఫాస్ట్గా 25 బాల్లోనే 40 పరుగులతో అయితే 16 ఓవర్లోనే కంప్లీట్ చేశారు. 171 టార్గెట్ని 16 ఓవర్లో కంప్లీట్ చేశారంటే ఎంత బాగా అన్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే ఇంకా మీరు ఏదైతే ఈ టీం ఉందో ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది. పంజాబ్ అయితే మంచి లెవెల్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికైతే. మరి చూడాలి మరి ఇంకా ముందు భాగంగా ఎలా మ్యాచ్లు ఆడతారు. ఎందుకంటే ఇంకా ఎంఐ కానీ చెన్నై కానీ ఇంకా అంత ఫామ్లో కనిపించట్లేదు. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఏ టీంలు మనము బెస్ట్ టీంలు అనుకున్నాము వాళ్ళందరూ కూడా ఈసారి అయితే కొంచెం వెనకంజలో ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళైతే చాలా ముందంజలు అయితే కనిపిస్తూ ఉన్నారు. పంజాబ్ అయితే చూద్దాం మరి. 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు అయితే వాళ్ళు గెలవడం చూసాం ఎక్స్ట్రాడినరీగా. ఆ తర్వాత చూసుకుంటే ఎల్ఎస్జీ కూడా ఎస్ఆర్హెచ్ పైన గెలిచింది కానీ ఆ తర్వాత చూసుకుంటే ఈ మ్యాచ్ కూడా మళ్ళీ దారుణంగా పరాజయం చూసింది. మంచి టీమ్గా కనిపిస్తుంది కానీ ఈరోజు వాళ్ళ టైం బాగాలేదు. మా రిషబ్ పంత్ రెగ్యులర్ ఫెయిల్ అవ్వడం చూసాం మనమైతే. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎల్ఎస్జీ కూడా వెనుకంజలు కనిపిస్తూ ఉంది మీకు. అందరూ కూడా 3 మ్యాచ్లు అయితే ఆడడం చూసాం. టాప్లో ఉన్న అన్ని మ్యాచ్ల టీమ్స్ కూడా 4 పాయింట్లతో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆర్సీబీ, పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వీళ్ళు కూడా 4 పాయింట్తో ఉన్నారు. మిగతా అన్ని టీంలు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఎదుగుపోయినారు. మిగతా అన్ని టీంలు కూడా గుజరాత్ తప్ప మిగతా 3 మ్యాచ్లు అన్ని టీంలు కూడా 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం మీకు. ఎంఐ కావచ్చు, ఎల్ఎస్జీ కావచ్చు, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, కేకేఆర్ ఇలా అయితే లైనప్ అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కువ మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. మనం ఏదైతే బెస్ట్ టీమ్స్ అనుకున్నామో వాళ్ళందరూ కూడా టేబుల్ బాటంలో అయితే కనిపిస్తున్నారు. సరే ఇప్పటికే 3 మ్యాచ్లే కాబట్టి ఇంకా లేదు. ఒక 6-7 మ్యాచ్లు జరిగితే కనీసం సగం మ్యాచ్ అనుకుంటే 7 మ్యాచ్లు జరిగితే కానీ మనకైతే ఒక క్లారిటీ వస్తుంది ఎవరనేది. ప్రస్తుతానికైతే ఆర్సీబీ మంచి ఉత్సాహంగా అయితే ముందైతే నడుస్తూ ఉంది. చెన్నైని ఓడించిన ఉత్సాహం. కేకేఆర్ మంచి బిగ్ టీమ్స్ కదా, చెన్నై కానీ లేకుంటే కేకేఆర్ కానీ 2 బిగ్ టీమ్సే. వాళ్ళనైతే ఓడగొట్టారు. అది కూడా అవుటర్ సైడ్. ఇంకా ఆర్సీబీ తన ఓన్ గ్రౌండ్లో ఇంకా ఆడలేదు. ప్రస్తుతం అవుట్ సైడ్లోనే 2 మ్యాచ్లు ఆడి అక్కడైతే విజయాలు అయితే సాధించడం చూసాం. ఆ తర్వాత డీసీ కావచ్చు ఎక్స్ట్రాడినరీ ఫామ్లో కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా కేఎల్ రాహుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆడడం చూసాం. సరే ఒక ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడలేదు కానీ సెకండ్ మ్యాచ్లో అయితే ఆడడం చూసాం. సరే ఓవరాల్ చూసుకుంటే అయితే ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ మళ్ళీ లక్కీ హ్యాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. అతని నుంచి పరుగులు రావడం చూసాం, మ్యాచ్లు వరుసకు గెలవడం చూసాం. ఓవరాల్గా అయితే మరి చూద్దాం అదే లక్కీ హ్యాండ్ మరి ఈ సంవత్సరం కప్పు గెలిపించాడంటే పంజాబ్ కల కూడా నెరవేరుతుంది. వాళ్ళు చాలా టైం పోరాడి చాలామంది ప్లేయర్స్ని, ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ డబ్బులు ఖర్చు అంటే డబ్బులు తీసుకుని వెళ్ళింది ఎక్కువ మంది ప్లేయర్స్ని వదిలేసి శశాంక్ సింగ్ ఉంచుకున్నారు అనుకుంటా, హర్షదీప్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేసి చాహల్ని కావచ్చు మిగతా వాళ్ళందరూ కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవడం చూసాం. మరి వాళ్ళందరూ ఈరోజు అయితే శ్రేయస్ అయ్యర్ని కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే మొత్తానికి పంజాబ్ మంచి సెటిల్గా కనిపిస్తుంది. చూద్దాం మరి. అప్పుడే తొందరపడడానికి 2 మ్యాచ్లు ఆడింది కదా, చూద్దాం. ఇంకొక 6-7 మ్యాచ్లు ఆడితే అప్పుడు మనం డిసైడ్ చూద్దాం. అప్పుడు ప్లే ఆఫ్ ఏ టీంలు వెళ్తాయి అనేది. ప్రస్తుతానికి మనం అనుకున్న టీంలను కూడా ఏవి వెళ్ళట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద టీంలను కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది.